అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈ రోజు నా అవతారం చూసి భయపడకండి. కొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయి. పండగ వస్తుంది కదా, హౌస్ క్లీన్ చేయాల్సిన పని ఉంది. అందుకే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి అలా హెయిర్ పైకి పెట్టి వదిలేశాను. మా హస్బెండ్ 4 o'clockకే లాగిన్ అయ్యారండి. నేను 6:30కి లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను టీ పెడదామని. మా బాబు కూడా నా వెనకే వచ్చేసాడు. అందుకే మా హస్బెండ్ మళ్ళీ తీసుకువెళ్ళి పడుకోబెడుతున్నారు. అయినా కూడా పడుకోలేదు. ఇక్కడేమో మా ఇద్దరికి టీ పెట్టాను. మా బాబు కోసం స్నాక్ కోసం అని పూల్ మఖానా చేస్తున్నానండి. ఇవి గ్రోసరీ స్టోర్స్లో బాగానే దొరుకుతాయి. పూల్ మఖానా అంటే ఇస్తారు. సో అందరికీ తెలుసనే అనుకుంటా. ఇవైతే నేను జస్ట్ మసాలా లాగా వేసి బాక్స్లో పెడతాను అనమాట. ఏం లేదు, డ్రై రోస్ట్ చేసుకోండి పూల్ మఖానాని. చేసుకొని కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాస్త వేయించండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, మీ పిల్లలు తినగలిగేంత కొంచెం కారం వేసి బాగా టోస్ట్ చేసుకోవాలి. అంతే. వీటిని స్వీట్తో కూడా చేయొచ్చు, అంటే బెల్లం వేసి చేస్తారు. అది ఎలాగో నెక్స్ట్ టైం చూపిస్తాను. అంతే. ఇవి చల్లారాక బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడ టీ కూడా అయిపోయింది. మా హస్బెండ్కి టీ ఇచ్చి నేను కూడా టీ తాగేశాక మా బాబుకి టిఫిన్ పెట్టి వాడిని స్కూల్కి రెడీ చేసేసాను. సో మా బాబుని తీసుకొని మా హస్బెండ్ స్కూల్లో డ్రాప్ చేయడానికని వెళ్తున్నారు. ఏవైనా క్లీనింగ్ పనులు ఉంటే మా బాబు లేనప్పుడే నేను పెట్టుకుంటానండి. అంటే తను స్కూల్కి వెళ్ళే టైంలోనే క్లీనింగ్ పనులు చేస్తాను. వాడు వచ్చేలోప ఫినిష్ చేయాలన్నమాట. లేకపోతే ఏ పని చేయనివ్వడు. ప్లస్ క్లీనింగ్ ఉండేటప్పుడు తను ఇంట్లో ఉంటే డస్ట్ అది వస్తుంది, మళ్ళీ జలుబు వస్తుంది అని చెప్పి నేను తను ఉన్నప్పుడు ఏ క్లీనింగ్ పెట్టుకోను. తను లేనప్పుడే చేస్తాను అనమాట. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేను పనులు స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే అన్ని రూమ్స్లో కర్టెన్స్ అవి తీసేసాను, విండో కర్టెన్స్. ఇవి హ్యాండ్ వాష్ చేయాలి. మిషన్ వాష్ అయితే నేను వేయను, వీటిని హ్యాండ్ వాషే చేస్తాను. రింగ్స్ ఉంటాయి కదా, పోతాయని. తర్వాత హౌస్ అంతా మొత్తం పైనుంచి దులుపుకొచ్చానండి. నేను రోజు అలాగా ఒకసారి చీపురు వేస్తూ ఉంటాను పైన గోడల మీద, అంతగా ఏం ఉండదు. బట్ పండగ అంటే డీప్ క్లీనింగ్ కదా, అందుకే పైనుంచి మళ్ళీ మొత్తం చేసుకొని వచ్చాను. నాకు ఈ పండగలన్నీ హౌస్ క్లీన్ చేసుకోవడానికే వస్తాయేమో అనిపిస్తుంది. పోయిన నెలంతా శ్రావణ మాసం, ఇప్పుడు వినాయక చవితి, తర్వాత దీపావళి, ఆ తర్వాత సంక్రాంతి, ఇలా ఏదో ఒక పండగ వస్తుంది కదా క్లీనింగ్ చేసుకోవడానికి. ఈ ఫ్రిడ్జ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆ దుమ్మంతా పడింది. లాస్ట్ మంత్ వరకు ఈ ఫ్రిడ్జ్ నిండా మందులే సరిపోయేవి, నావి, మా హస్బెండ్వి, మా బాబువి. సో అవన్నీ తీసేసి ఓన్లీ మా బాబు సిరప్స్ వరకు పెట్టాను. ఇది ఒకటి లాఫింగ్ బుద్ధ వినాయకుడు మేము మైసూరు వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. వినాయకుడు నేను తీసుకున్నాను, లాఫింగ్ బుద్ధ మా సిస్టర్ వాళ్ళు గిఫ్ట్ చేశారు నాకు. ఇవన్నీ కింద ఉన్నవన్నీ పైన పెడుతున్నాను. ఇప్పుడు ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టాలన్నమాట. ఈ పెద్ద డబ్బాలో ఉన్నవన్నీ మా బాబు బొమ్మలు. నేను అన్నీ లోపలేస్తుంటే వాడు ఒక్కొక్కటి తీసి బయట వేస్తూ ఉంటాడు. మళ్ళీ నైట్ అవన్నీ సర్దుకోవాలి. సో అవన్నీ పైన పెట్టేసి ఊడుస్తున్నాను అనమాట. ఇల్లు ఎంత పెద్దది ఉన్నా కూడా కిందన ఏవో ఒక సామాన్లు ఉంటూనే ఉంటాయి కదా, అవి జరిపి ఊడ్చాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది ప్రతిసారి. సో నాకు అంతే, అవి తీసి పైన పెట్టి మాప్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఇవి మా బాబు గీసిన కళాఖండాలు. చాక్ పీస్ ఇస్తే చాలు, గోళ్ళంతా ఇలాగే గీసి పెడతాడు. లేదంటే పెన్ను అడుగుతాడు. పెన్నులు అయితే ఓనర్స్ ఒప్పుకోరు కదండి, గీతలు పడతాయని. అందుకే చాక్ పీస్ ఇస్తాను. గోళ్ళు, తలుపులు ఇలా రాసి పెడతాడు. నేనేమో అలా తుడుచుకుంటూ ఉంటాను ప్రతిసారి. మొత్తం ఊడ్చేసి ఒకసారి మాప్ పెట్టేశాను అన్నమాట ఇల్లంతా. ఇల్లు మాపది అయిపోయిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఈలోగా మా బాబుని తీసుకొని మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంటికి. ఈరోజు లంచ్ అయితే ఏం చేయలేదండి, ఓన్లీ రసం పెట్టి రైస్ పెట్టాను అనమాట. అంతే, టైం లేదు. మా హస్బెండ్ ఏదో శనివారం అంట ఆ మూవీకి వెళ్తా అన్నారు, అక్కడే తింటా అన్నారు. సో మా ఇద్దరికి అని ఓన్లీ రసము రైస్తో సరిపెట్టేసాము. సో అయిపోయిన తర్వాత మా ఇద్దరం తినేసి ఇంకా పైన పెట్టా కదండి ఆ సామాన్లు, అవన్నీ ఇప్పుడు కింద సర్దాలన్నమాట. మళ్ళీ నేను ఎంత సర్దినా అవి ఈవినింగ్కి మళ్ళీ ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ నేను తీసి వాటిని సర్దాలి. మా బాబు పడుకొని లేచిన తర్వాత స్టార్ట్ చేస్తాడండి ఒక్కొక్కటి కింద వేయడం. అవన్నీ ఇంకా నైట్ వరకు ఉంచి నైట్ పడుకునే ముందు మళ్ళీ సర్దుతాను. అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోని, హాల్లోని మొత్తం బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేశానండి. బెడ్షీట్స్ మిషన్కి వేసేసాను. కర్టెన్స్ ఉతికా అని చెప్పాను కదా, అవి తీసుకెళ్ళి ఇప్పుడు పైన వేయాలి. ఫస్ట్ అయితే మా బాబుని పడుకోబెట్టాలి. వాడిని పడుకోబెట్టాక ఏ పనైనా చేయగలం అనమాట. ఇక్కడ బెడ్షీట్ వేసి వాడిని పడుకోబెట్టాను. తర్వాత
క్లీనింగ్ అంటే లేడీస్కి చాలా పెద్ద పని కదండి, చాలా టైం పడుతుంది. నాకు కూడా అంతేని, ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది నాకు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.